హాయ్ గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇట్టే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక్కడ మనం అన్నిటికన్నా కూడా జీలకర్ర, ఈ వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెల్లుల్లిపాయలు కాస్త ఫ్రై అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసి ఇవి 2 కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కాస్త చిటపటలు ఆడించుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి జీరా రైస్లోని, అస్సలు స్కిప్ చేయకండి. జీరా పౌడర్ కూడా వేసుకుంటాం మనం. ఇవి 2 కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన జీడిపప్పు ముక్కలను అయితే వేసుకొని ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపట్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి. జీడిపప్పుని కాస్త చూసి దూరగా వేయించుకుంటే సరిపోతుంది. ఒక పచ్చిమిర్చిని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా ఫ్రెష్ కరివేపాకును అయితే వేసుకోవాలన్నమాట. ఈ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి తాలింపు అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయితే అయిపోవాలి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ముందే నేను అన్నాన్ని వాడ్చి పక్కన ఉంచుకున్నాను. ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని 1 కప్పున్నర వరకు రైస్ని అయితే వేసుకోవాలి. ఈ కప్పున్నర రైస్కి సరిపడా రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే పట్టిందండి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఊరికనే ఇట్టే ఎక్కువైపోతుంది, ఉప్పగా ఉంటుంది. సో అందుకనే సాల్ట్ చూసి వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని అయితే వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇది కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర పౌడర్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది రైస్ ఫ్లేవర్ అనేది. ఆల్రెడీ మనం నెయ్యి, ఆయిల్ వేసాం కాబట్టి ఆ నెయ్యి, ఆయిల్కి ఈ మసాలాలన్నీ కూడా మంచిగా పడతాయి. ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అన్నం మొత్తం కూడా చిటపట్లాడే వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఫుల్గా అయితే మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా ఉండాలండి. ఫైనల్గా మనకి జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. అక్కడక్కడ జీడిపప్పు ముక్కలు తగులుతూ, వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తెలుస్తూ, జీరా ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే ఇంట్లో అందరూ కడుపు నిండా తినేస్తారు. పిల్లల లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. బోల్డ్ డబ్బులు తగిలేసి మరీ తింటాం కదా రెస్టారెంట్స్లో, అదే ఇంట్లో చేసుకుంటే ఇంకో ముద్ద ఎక్కువే తినొచ్చు. దీంట్లోకి కాంబినేషన్గా చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఈసారి వీలు ఉన్నప్పుడు ఆ రెసిపీ కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అన్నం వండేసుకున్నా కూడా చేసుకోవచ్చు అండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు, పెద్దలు కూడా తింటారు. మధ్య మధ్యలో పచ్చిమిర్చి కూడా బాగుంటుంది. మళ్ళీ ఇంకోసారి మంచి వీడియోతో అయితే కలుద్దాము. సరే కానీ, బాయ్ బాయ్.